హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పడాలా ఛానల్ ఎడ్యుకేషన్. ఈరోజు జరిగిన ఏపీ సెట్ 2020 అంటే 20 డిసెంబర్ 2020న జరిగిన ఏపీ సెట్ ఎగ్జామ్ పేపర్ని మనం ఈరోజు చూద్దాం. అన్ని ఆన్సర్స్ పార్ట్స్ వైజ్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ పార్ట్స్ వైజ్ చూద్దాం మొత్తం. సో ముందుగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అంతా చూసిన తర్వాత. అండ్ నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, the process that is not needed in experimental research is. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్లో అవసరం లేనిది ఈ నాలుగిట్లో ఏది అని అంటున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఆప్షన్ ఏ కంట్రోలింగ్, ఆప్షన్ బి అబ్జర్వేషన్, ఆప్షన్ సి మ్యానిపులేషన్ అండ్ రెప్లికేషన్ అండ్ ఆప్షన్ డి రిఫరెన్స్ కలెక్షన్. సో ఇక్కడ మనకి ప్రాసెస్ దట్ ఈస్ నీడెడ్ అంటే వేరే ఆన్సర్ వచ్చేది. ఇక్కడ పర్టికులర్గా దట్ ఈస్ నాట్ నీడెడ్ ఇన్ ఏ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అంటున్నారు. సో ఏది ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్లో అవసరం లేదంటే నాట్ నీడెడ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నాట్ నీడెడ్ అంటే రిఫరెన్స్ కలెక్షన్. సో సెకండ్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ శాంప్లింగ్ మెథడ్స్, ఇక్కడ పర్టికులర్గా దేని గురించి మెన్షన్ చేశారు, శాంప్లింగ్ మెథడ్స్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ. ఏదైతే శాంప్లింగ్ మెథడ్ అది బేస్ అవ్వంది, నాట్ బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ అంటే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, ఆప్షన్ బి స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్, ఆప్షన్ సి కోటా శాంప్లింగ్, ఆప్షన్ డి క్లస్టర్ శాంప్లింగ్. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది డైరెక్ట్ గనక మనకి డైరెక్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ శాంప్లింగ్ అంటే మనం డైరెక్ట్ చెప్పొచ్చు, డైరెక్ట్గా ఉంటుంది. కానీ ఇక్కడ పర్టికులర్గా వాళ్ళు ట్విస్ట్ ఇచ్చారు. ఇక్కడ నాట్ శాంప్లింగ్ అన్నారు, నాట్ బేస్డ్ ఆన్ ప్రాబిలిటీ అన్నారు. నాట్ బేస్డ్ ఆన్ శాంప్రబిలిటీ అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి, నాట్ బేస్డ్ ఆన్ శాంప్లింగ్ అంటే కోటా శాంప్లింగ్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which one of the following is an initial mandatory requirement for pursuing research. సో ఏది ఇనిషియల్ మ్యాండేటరీ ఫర్ పర్సూయింగ్ ఏ రీసెర్చ్ అని అడుగుతున్నారు ఇక్కడ. ఆప్షన్ ఏ డెవలపింగ్ ఏ రీసెర్చ్ డిజైన్, ఆప్షన్ బి ఫార్ములేటింగ్ ఏ రీసెర్చ్ డిజైన్, ఆప్షన్ సి డిసైడింగ్ ద ప్రొసీజర్ ఫర్ డేటా అనాలిసిస్, ఆప్షన్ డి ఫార్ములేటింగ్ ఏ రీసెర్చ్ హైపోథసిస్. సో ఇక్కడ ఇనిషియల్ మ్యాండేటరీ కావాలి దేనికి, రిక్వైర్మెంట్కి పర్సూయింగ్ రీసెర్చ్ అంటున్నారు. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫార్ములేటింగ్ ఏ రీసెర్చ్ డిజైన్ అంటే ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇక్కడ సబ్స్క్రైబ్ చేసేస్తే మాకు ఎంకరేజ్మెంట్ లెక్క ఉంటుంది, ఇంకా మోర్ అండ్ మోర్ వీడియోస్ మేము చేయగలం. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఎథికల్ నార్మ్స్ ఇన్ రీసెర్చ్ డు నాట్ ఇన్వాల్వ్ గైడ్లైన్స్ ఫర్. ఇక్కడ మళ్ళీ నాట్ అంటున్నారు, నాట్ అని చాలాసార్లు మెన్షన్ చేశారు. ఈ క్వశ్చన్లో కూడా మళ్ళీ అంటున్నారు ఎథికల్ నార్మ్స్ ఇన్ రీసెర్చ్ డు నాట్ ఇన్వాల్వ్ గైడ్లైన్స్ ఫర్ ఏ థీసిస్ ఫార్మేట్, బి కాపీరైట్, సి పేటెంటింగ్ పాలసీ, డి డేటా షేరింగ్ పాలసీ. కాపీరైట్, పేటెంట్, డేటా షేరింగ్ మనకు తెలిసింది. సో ఇక్కడ ఏమంటారంటే ఎథికల్ నార్మ్స్ ఇన్ రీసెర్చ్ డు నాట్ ఇన్వాల్వ్ గైడ్లైన్స్ ఫర్ థీసిస్ ఫార్మేట్ అంటే ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఆప్షన్ ఏ అన్నది రైట్ ఆన్సర్. దాని తర్వాత ఇప్పుడు మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ పొటెన్షియల్ ఫర్ నర్చరింగ్ క్రియేటివ్ అండ్ క్రిటికల్ థింకింగ్ ఈజ్ రిలేటివ్లీ గ్రేటర్. దేంట్లో ఎక్కువ ఉంది అంటున్నారు. ఆప్షన్ ఏ ప్రిపేరింగ్ రీసెర్చ్ సమ్మరీ, ఆప్షన్ బి ప్రజెంటింగ్ ఏ సెమినార్ పేపర్, ఆప్షన్ సి పార్టిసిపేషన్ ఇన్ ఏ రీసెర్చ్ కాన్ఫరెన్స్, ఆప్షన్ డి పార్టిసిపేషన్ ఇన్ ఏ వర్క్షాప్. మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను, ఏమనుకోకండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీకు ఏపీ సెట్లో రెగ్యులర్గా డైలీ 1 వీడియో మేము అప్లోడ్ చేస్తున్నాం. ఏపీ సెట్లో.
సో మీరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో ఇక్కడికి వచ్చేసరికి మన 5th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పార్టిసిపేషన్ ఇన్ ఏ రీసెర్చ్ కాన్ఫరెన్స్. అంటే ఆప్షన్ సి, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ పొటెన్షియల్ ఫర్ నర్వరింగ్ క్రియేటివ్ అండ్ క్రిటికల్ థింకింగ్ ఈజ్ రిలేటివ్లీ గ్రేటర్, అంటే పార్టిసిపేషన్ ఇన్ ఏ రీసెర్చ్ కాన్ఫరెన్స్. So once again, please subscribe our channel and do encourage. Don't forget to click on bell icon. Please subscribe. Thank you.